హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిమోట్ చిట్టక్క టాక్స్. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? కుకింగ్ వీడియో అండి. కుకింగ్ వీడియో ఇవేంటో మీకు తెలుసా? వీటిని వాక్కాయలు అంటారట. వీటి కర్రీ చేసుకోవచ్చంట, పచ్చడి చేసుకోవచ్చంట, నేరుగా కూడా తినొచ్చంట. మేము ఈరోజు వీటితో ఏం చేసామో తెలుసా? ఆవకాయ పచ్చడి చేసాం. వీటిని క్రాన్బెర్రీ అని కూడా అంటారంట. వీటిని మొదట చేసి తడి అంతా పోయేదాకా తుడిచేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక కొంతసేపు పక్కన పెట్టి ఆరబెట్టాలి. వీటిని ఇలా ఆరబెట్టుకున్న వాటిని ఆవపిండి తెలుసు కదా, ఆ ఆవపిండిని తగినంత మోతాదులో కలిపేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఎన్ని వెల్లుల్లిపాయలు మరియు ఎండుమిర్చి, అంతేకాకుండా పచ్చడికి ఉపయోగపడేంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. వీలైనంత ఆయిల్ని వేడి చేసుకున్నాక మొదటగా ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసిన తర్వాత ధనియాలను వేసేసుకొని వీలైనంతసేపు అవి వేగేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఈ వేగిన మిశ్రమం అంతా చల్లబడేదాకా ఉంచుకోవాలి. చల్లబడిన తర్వాత దీనిలో 1/2 kg వాక్కాయలు తీసుకున్నానండి. ఇవన్నీ 1/2 kg వాక్కాయలకు తగిన మెజర్మెంట్ ఏంటో కావాలంటే కామెంట్ చేయండి. ఈ 1/2 kgకి సరిపడా వాక్కాయల్ని ఇలా ఆవకాయ మిక్సీ పట్టిన ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ని నూనెలో వేసినాక ఇది అంతా మిశ్రమం చల్లబడినాక దీంట్లో నెక్స్ట్ ఏం కలపాలో చెప్తాను. చల్లబడిన ఈ మిశ్రమంలో 2 పెద్ద స్పూన్లంతా కారపొడి, ఎర్రటి కారపొడి వేసుకొని దాన్ని కలిసేంత వరకు మొత్తం కలపాలి. దీంతో పాటు తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారపొడి వేసినప్పుడు 2 స్పూన్ల ఉప్పు కూడా వేయాలి అండి. దీన్ని తగినంత విధంగా కలుపుకొని మరియు దీంట్లో ఆవపిండిని కూడా కలపాలండి. దీన్ని పూర్తిగా కలుపుకొని తర్వాత మొత్తం మిక్సీ అయిన తర్వాత మొత్తం ఆ మిశ్రమం అంతా మొత్తం మిక్స్ అయిన తర్వాత మనము తుడుచుకొని పక్కకు పెట్టిన ఆవకాయలు ఉన్నాయి కదా, ఆ ఆవకాయల్ని వీటిలో వేసేసుకోవాలి. ఆవపిండి మిశ్రమం కలిపిన ఆవకాయలని ఈ మిశ్రమంలో వేసి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీనిని కొంచెం కాసేపు పక్కకు పెట్టి తర్వాత దీన్ని జాడిలోకి మనం తీసుకోవాలి. ఇలా పచ్చడి జాడలోకి తీసుకున్న పచ్చడిని మొత్తము ఒక రోజు తర్వాత మనము మూత తీసి చూసిన తర్వాత దాంట్లో ఉన్న ఉప్పు అంతా కాస్త కరిగిపోయి ఉంటుంది కదా, దాన్ని అప్పుడు మనము 1 స్పూన్ తీసి ఇలా అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది. వావ్, అదిరిపోతుందండి టేస్ట్.
ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ అంట, ఈ కాయ హెల్త్కి చాలా మంచిదంట. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో టేస్ట్ నాకు కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.